వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కేంద్ర ఎన్నికల సంఘం సంచలన ప్రకటన చేసింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటుగా తెలంగాణ ఎంపీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి, అలాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఎన్నికల షెడ్యూల్ ఉంది, ఎప్పుడు ఏ విడతలో ఏ రాష్ట్రానికి ఎన్నికలు జరుగుతాయనేటువంటి వివరాలు, విషయాలన్నీ కూడా రేపు మధ్యాహ్నం 3 గంటలకి వివరిస్తాము అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం అనేది చెప్పడం జరిగింది. సో, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సంబంధించి ఏ ఫేజ్‌లో ఉండబోతున్నాయనేది ప్రస్తుతం అందరికి ఒక సందిగ్ధత ఏర్పడింది. అది రేపు తొలగేటువంటి అవకాశం ఉంది. చాలామంది కోరుకుంటున్నారు ఏంటంటే, మొదటి విడతలోనే ఎన్నికలు జరిగిపోతే సరిపోతుంది కదా! సేమ్ 2019లో జరిగినట్టుగా మొదటి విడతలోనే అయిపోతే ఒక టెన్షన్ తీరిపోతుంది కదా! అని చెప్పి. కానీ రాజకీయంగా రాజకీయ పార్టీల నాయకులు ఆలోచించేది ఎలా ఉందంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే లాస్ట్ విడతలోనే జరిగితే బావుండును అనుకుంటున్నారు. తెలుగుదేశం కూడా. కానీ వైసీపీలో ఇంకొక వర్గం చెప్పేదేంటంటే, చంద్రబాబు నాయుడు స్ట్రాటజీలకి అనవసరంగా ఇప్పుడు మనం తలకాయ నొప్పి తెచ్చుకోవడం ఎందుకు? మొదటి విడతలోనే ఎన్నికలయిపోతే బావుంటుంది. మనకింకా టైం గూడా పట్టక్కర్లేదు. అదే ఆఖరి విడత వరకయితే ఇది తెలుగుదేశం స్ట్రాటజీ ఉంది. ఆఖరి విడతలో అయితే జగన్మోహన్ రెడ్డికి టైం ఇచ్చినట్టు అవుతుందేమో కదా! అన్నటువంటిది గూడా ఆలోచిస్తున్నారు. బట్ అల్టిమేట్‌గా చాలా మంది చెప్పేదేంటంటే, ఆఖరి విడతలో ఎన్నికలు జరిగి వితిన్ నో టైమ్ గ్యాప్ అనేది లేకుండా ఒక 2 రోజుల గ్యాప్‌లోనే కౌంటింగ్ కూడా అయిపోతే అది సరైనటువంటి ప్రొసీజర్ కింద ఉంటుంది. అదే మొదటి విడతలోనే వచ్చి కౌంటింగ్‌కి దాదాపుగా ఒక నెల, నెల 15 రోజులు టైం పట్టేలా ఉంది అంటే మాత్రం కాస్త ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలున్నాయి. ఏది ఎప్పుడు ఎలా మారుతుందో తెలియనటువంటి పరిస్థితి. 2019 గుర్తుంది గదా! ఆ 2019 రిజల్ట్‌లేమన్నా అవుతాయేమో! ఎందుకంటే ఈవీఎంల టాంపరింగ్ అని, ఇంకోటని వ్యవస్థల మేనేజ్‌మెంట్ అనేది ఏం జరుగుతోందో దేశంలో చూస్తున్నాం. క్విడ్ ప్రో కోతో పాటు ఎలక్ట్రోల్ బాండ్‌లు వీటన్నిటిని కూడా. సో, వీటిని పరిగణలోకి తీసుకొని లాస్ట్‌లోనే ఉంటే బావుంటుంది అనేటువంటి అభిప్రాయానికి చాలా మంది వస్తున్నారు అనేది తెలుస్తున్న అంశం. సో, మొత్తానికి ముందుంటాయా? వెనకుంటాయా? రేపు తెలుస్తుంది. సో, కోడ్ కూడా 17వ తేదీ నుంచే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది, ఎన్నికల కోడ్ అనేది. ఇక చూడాలి. ఏం అప్‌డేట్స్ ఉంటాయి అనేది, రేపు ఎన్నికల కమిషన్ ఏం చెప్తుంది అనేది. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.